హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఆనియన్ పకోడీ చేస్తున్నామండి. కాఫీతో ఆనియన్ పకోడీ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. చేసుకోబోతున్న ఆనియన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం పసుపు, జీలకర్ర, ఆనియన్స్. బేసిక్గా మనకి ఆనియన్స్ నుంచి వచ్చే వాటరే మనం పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు కానీ సరిపోలేదు అనిపిస్తే కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుంటాం. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కొంచెం టేస్ట్ చూడండి, సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం పకోడీలను వేసి ఫ్రై చేసుకోవడమే. పకోడీలు కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే వేడిగా క్రిస్పీగా ఉండే పకోడీలు రెడీ అయిపోతాయండి. అలానే కాఫీ విత్ ఆనియన్ పకోడీ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయమన్నాను కదండి, కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోకి రీచ్ పెరుగుతుంది, నా ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అలానే మీకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను రీసెంట్గా ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో మనుషుల కంటే కోతులే ఎక్కువ ఉన్నాయండి. ఆ కోతులు, కోతి పిల్లలు అవి ఉండడం సమస్య కాదండి, మనం వాటిని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయినా వచ్చి మన పైన అటాక్ చేస్తున్నాయండి. అసలు ఈ కోతులండి మన చేతిలో ఓకే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి లాగేసుకుంటే సరేలే పోనీలే అనుకోవచ్చండి. లిటరల్లీ ఇవేం చేస్తున్నాయంటే ఒక అమ్మాయి దుపట్టా వేసుకొని వెళ్తుంటే ఆ దుపట్టాను లాగుతున్నాయండి. ఆ దుపట్టా మొత్తం లాగేసే పాప మా అమ్మాయి భయపడి ఆ దుపట్టా నా కోతుల దగ్గరే వదిలేసింది. అంతలా మారిపోయాయండి కోతులు. మళ్ళీ ఒక కోతి కొంచెం గట్టిగా అరిస్తే మిగతా కోతులన్నీ ఒకేసారి వచ్చి అటాక్ చేస్తాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు భయంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కోతుల దగ్గర నుంచి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా సరే ఫేస్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. కొన్ని వీడియోస్ చూసానండి, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, అతని స్పెట్స్ తీసేసుకుంటాయి కోతులు. అలాంటివి చూసినప్పుడు ఇలా కూడా జరుగుతాయా అని అనుకున్నాను. కానీ నేనే డైరెక్ట్గా చూసేటప్పటికి కోతి ఒక అమ్మాయి దుప్పట్టాన్ని తీసుకోవడం లిటరల్లీ షాక్ అయ్యానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.